అమ్మోరు షూటింగ్ టైంలో ఇన్సిడెంట్ జరిగిందని తెలిసింది సార్. ఏంటి సార్ అది? మీకు పర్సనల్గా స్పిరిచువల్గా మీకు లింక్ వచ్చిన టాపిక్ ఇది జరిగిందని చెప్పి. నాకు మొదటి నుంచి పెద్ద దేవుడి మీద అవగాహన లేదండి. ఓకే. అంటే నమ్మకం లేదనడం తప్పు, అవగాహన లేదు. అంటే దాని మీద ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ లేదు. దీనివల్ల మీకు ఎక్కువ నాలెడ్జ్ లేదు. దో మై గ్రాండ్ ఫాదర్ వచ్చి ఆయన ఆర్ఎస్ఎస్లో ఉన్నారు. ఆయనకి మహాభారతం, రామాయణం, భాగవతం అన్నీ నేర్పించారు ఆయన. మా ఫాదర్ కొంచెం సోషలిస్ట్. ఆయన ఇవన్నీ నీకెందుకు పని, దేనికి పనికి వస్తాయనే మాట మాట్లాడేవాడు ఆయన. బట్ ఈ రోజుకి నాకు గ్రాండ్ ఫాదర్ చెప్పింది నాకు బాగా బలమైన బీజంగా ఏర్పడింది. ఎట్లా ఏర్పడిందంటే, అమ్మోర్ షూటింగ్ ముందు ఒక 3-4 సంవత్సరాల ముందు నేను ఒక డూయట్ సాంగు వాటర్ ఫాల్ ఆనుకున్న కొలను, ఆ కొలనులో నన్ను హీరోయిన్ని నిలబెట్టి ఒక 7-8 రోజులు ఒక డూయట్ సాంగ్ చేశారండి. ప్రతిరోజు వెళ్ళడం, నీళ్లు పోసేసుకోవడం, కొలనులో వాటర్ ఫాల్లో సాంగు, లేకపోతే కొలనులో సాంగ్. సో దానివల్ల బాడీలో చేంజెస్ వచ్చేసి సైనస్ అనేది డెవలప్ అయింది. చాలా రోజుల తర్వాత నాకు అది వరుసై ఒక సైడ్ ఫేస్ ఊదిపోవడాలు, ఆ తర్వాత ఊపిరి పీల్చుకోలేకపోవడాలు, ఇవన్నీ స్టార్ట్ అయ్యాయి. అమ్మోర్ సినిమా చేసేటప్పుడు మ్యాక్సిమం ఫీల్ అయ్యేవాడిని. ఎందుకంటే ఒక షెడ్యూల్కి వెళ్ళినప్పుడు వింటర్, ఒక షెడ్యూల్కి వెళ్ళినప్పుడు సమ్మర్. ఎందుకంటే చాలా రోజులు షూటింగ్ చేశాం కదా, ఆల్మోస్ట్ 1.5 year జర్నీ అండి. అదొక 60 days, ఇది ఒక 110 days. అవును, ప్లస్ షెడ్యూల్గా చేసాము. సో ఇది ఈ టైంలో అక్కడ ఒక బొబ్బర్ లంక, ఏదో లంక అండి దానికి, ఒక స్మాల్ ఐలాండ్. ఓ తెప్ప మీద వెళ్ళేవాడు, అక్కడ వెళ్ళి షూటింగ్ చేసేవాళ్ళం, తిరిగి వచ్చేవాళ్ళం సాయంత్రానికి. అక్కడ ఒక గుడి, అమ్మోరు గుడి, పాత సిద్ధలావసలో గుడి. ఓ ముసలాయన, ఒక 80 ఏళ్ళు దాటిన ముసలాయన అక్కడ ఉండేవాడు. నేను షార్ట్ చేసేవాడిని. ఆ తర్వాత లైటింగ్ అది గ్యాప్ ఒక 1/2 hour 40 minutes ఉండేది. కూర్చొని ఇక్కడ వచ్చి తల పట్టుకొని కూర్చోవాడిని. ఏమిటి నీకేం బాధ అని అడిగాడు ఆయన. లేదండి, నాకు ముక్కులోంచి చీముడు వచ్చేస్తూనే ఎప్పుడు 5-6 బట్టలు తడిచిపోయేవి నాకు. నా వల్ల కావడం లేదు, సైనస్, తలపోటు, అది ఇది అంటే. మార్నింగ్ ఒక 6 గంటలకంతా వచ్చేయని అన్నాడు. ఏమిటో ఏదో అనుకోని మార్నింగ్ 6 గంటలకు వెళ్ళాను. వెళ్తే ఆయన నా నీడకి పసురు వైద్యం చేశాడండి. నన్ను టచ్ చేయకుండా నీడకి మంత్రాలు ఏదో చెప్పి, ఆ తర్వాత అమ్మోరు గుడికి లోపలికి తీసుకెళ్ళి బొట్టు పెట్టి, చందనం పెట్టి, ఆ తర్వాత పసుపు పెట్టి, మొత్తానికి ఏదేదో బొట్లు పెట్టి తలకి, నీకు సరిపోద్ది వెళ్ళాను అన్నాడు. ఆ రోజు ఆల్మోస్ట్ 30 సంవత్సరాలు ఉంటుందండి. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నా ఫేస్ స్వెల్లింగ్ లేదండి. గ్రేట్ అండి. ఐ హ్యావ్ స్లైట్ డిస్కంఫర్ట్, కానీ ఇప్పుడు ఫేస్ స్వెల్లింగ్ లేదు. దాని ఫేస్ స్వెల్లింగ్ వల్ల నా షూటింగ్లు కూడా క్యాన్సిల్ అయ్యాయండి ఆ టైంలో. ఎందుకంటే మొహం ఇట్లా ఉండేది, ఉబ్బిపోయి ఒక పక్క. సో అప్పటి నుంచి ఒక చిన్న భయం, భక్తి, నమ్మకం స్టార్ట్ అయిందండి. ఈ రోజుకి అట్లీస్ట్ నెలకోసారైనా సరే కనకదుర్గమ్మ విజయవాడ టెంపుల్కి వెళ్ళి వస్తుంటాను నేను. శివుడి మీద నమ్మకం పెరిగింది, రాముడి మీద నమ్మకం పెరిగింది. ఈరోజు ఎక్సర్సైజ్ స్టార్ట్ చేస్తుంటే ముందు నేను ఆసరాగా తీసుకునింది ఆంజనేయ స్వామి. సో ఈ రోజుకి ఎక్సర్సైజ్ చేస్తుంటే ఆంజనేయ స్వామి దండకం ప్లస్ హనుమాన్ చాలీసా, ఇవే మ్యూజిక్ వెళ్తుంటుంది. సో అప్పుడు ఆ మ్యూజిక్ వెళ్తుంటే ఒక ట్రాన్స్లోకి వెళ్ళిపోయి మనం ఎంత చేస్తున్నాం, ఏం చేస్తున్నాము, ఒక అరగంట చేద్దాం అనుకుని ఒక 45 నిమిషాలు కావడాలు, కొంచెం స్టేజ్ తర్వాత 45 నిమిషాలు అనేది గంట అవ్వడాలు. ఒక స్టేజ్లో నేను ఒక 2 hours దాటే టైంలో మా వైఫ్ వచ్చి మ్యూజిక్ ఆపేసి, ఏం చేస్తున్నావు నువ్వు, ఏం జరుగుతుంది అంటే నాకే తెలియదు ఏం చేస్తున్నాను. ఓకే. సో ఐ వెంట్ ఇంటూ వన్ ట్రాన్స్. ఆ తర్వాత తను పుట్ ద డంబెల్స్ డౌన్ అని చెప్పి వెళ్ళి వచ్చి పడుకోమంటే నేను పడుకున్నాను. చేతులు కాళ్ళు అసలు కదలలేకపోతున్నాను, కదల్చలేకపోతున్నాను. ఐ ఎక్సైటెడ్ మై సెల్ఫ్ ఎ లిటిల్ టూ మచ్. ఓకే. అది ఏమిటి, డంబెల్స్ చేయడం, జాగింగ్. ఐ వాంటెడ్ టు డూ క్రాస్ ట్రైనింగ్. ఆ రోజు వచ్చి ఏమిటంటే ఒక 20 పుషప్స్, 10 పుల్అప్స్, డంబెల్స్, ఆ తర్వాత జాగింగ్. సో ఇట్ వాజ్ ఎ మిక్స్డ్ క్రాస్ ట్రైనింగ్. దాన్ని క్రాస్ ట్రైనింగ్ అంటారు. 1 day of the week ఈజ్ మై క్రాస్ ట్రైనింగ్, వేర్ ఐ డోంట్ ఫాలో ఎనీ రిథమ్. షోల్డర్స్కి కొంచెం, ఆర్మ్స్కి కొంచెం, చెస్ట్కి కొంచెము, ఇట్లా ఐ ట్రైసెప్స్, బైసెప్స్. సో దట్ డే వాజ్ ఫ్రీ స్టైల్. ఆ రోజు ఏం చేస్తున్నానో నాకు తెలియదండి. నేను వచ్చి నన్ను పడుకున్న తర్వాత నేను లివ్ ఇట్ దాట్ వీ హావ్ టు బి కేర్ఫుల్ అని. సో సమ్ టైమ్స్ ఇట్స్ అన్ అవుట్ ఆఫ్ బాడీ ఎక్స్పీరియన్స్. నేను కౌంటింగ్ చేస్తున్నానే తప్ప నాకు ఆ హనుమాన్ చాలీసా పాటు నాకు
పువ్వులు విచ్చుకోవడం కనపడుతున్నాయి, మేఘాలు కనపడుతున్నాయి. ఐఎమ్ ఇన్ అనదర్ వరల్డ్. సో ఇట్ వాజ్ స్కేరీ, అట్ ద సేమ్ టైమ్ ఇట్ వాజ్ అ రెవల్యూషన్. అండ్ దట్ వాజ్ ద బిగినింగ్ ఆఫ్ మై అండర్స్టాండింగ్ దట్ దెర్ ఈస్ సంథింగ్ అబోవ్ అస్. ద బ్రెయిన్ ఈస్ కేపబుల్ ఆఫ్ సీయింగ్ థింగ్స్ అబోవ్ అస్. అండ్ మనం ఇసుకరేణం, మనకు తెలిసింది ఇంత, ఇంకా తెలుసుకోవాలి ఎంతో ఉంది. మనల్ని మనం రెస్ట్రిక్ట్ చేసుకోకపోతే ఇంకా ఎంతో ఉంది తెలుసుకోవాల్సింది, ఇంకా ఎంతో ఉంది చూడాల్సింది, అనుభూతి ఫీల్ అవ్వాల్సింది అనేది మెల్లమెల్లగా అర్థమవుతుంది నాకు. అండ్ ఇట్ ఆల్ స్టార్ట్స్ విత్ సేయింగ్ థ్యాంక్ యూ అండి. ఓకే. మార్నింగ్ లేచిన వెంటనే నాకు కాళ్ళు చేతులు కరెక్ట్గా ఉన్నాయి, థ్యాంక్ యూ. మార్నింగ్ లేచిన వెంటనే నడుపు నొప్పి వేయడం లేదు, థ్యాంక్ యూ. 4 అడుగులు వేసి మోకాలు నొప్పి వేయడం లేదు, థ్యాంక్ యూ. సో యు ఆర్ గ్రేట్ఫుల్ ఫర్ ఎవ్రీథింగ్, ఎవ్రీ పాజిటివ్ థింగ్. మార్నింగ్ నేను టిఫిన్ తినే ముందు, నా ఫస్ట్ గ్రీన్ టీ తాగే ముందు థ్యాంక్ యూ అని తాగుతాను నేను. గ్రేట్. ఎందుకంటే నాకు షూటింగ్ మధ్యలో ఒకసారి ఏమైందంటే, రాజమండ్రిలో ఉన్నప్పుడు ఫుడ్ పాయిజనింగ్, అమీబియాసిస్ అయిందండి. అమీబియాసిస్ అంటే కృష్ణ గారికి కూడా ఉండేది అనేవాళ్ళు. ఐ డోంట్ నో హౌ మచ్ ఇట్ ఇస్ ట్రూ. అమీబియాసిస్ ఇస్ అ డిజీజ్ దట్ వేర్ అమీబా గోస్ ఇన్ టు యువర్ స్టమక్. అండ్ మీరు ఏం తిన్నా దాన్ని ఉంచుకోలేరు, బయట వచ్చేస్తుంది. ఓకే. కక్కేస్తారు మీరు, బికాజ్ ద స్టమక్ డజంట్ యాక్సెప్ట్ ఇట్. సో మజ్జిగ, పుల్ల మజ్జిగ తప్ప వేరేమీ వెళ్ళదండి లోపల. ఓకే. ఇట్లా ఒక 11-12 రోజులు సఫర్ అయ్యాను నేను. అండ్ హై యాంటీబయాటిక్స్ మెడిసిన్స్ అంత వల్ల కొంచెం ఒక కంట్రోల్కి వచ్చింది. ఆ టైంలో నాకు బొమ్మిడాలంటే ప్రాణం అండి. ఇక్కడ షూటింగ్, రాజమండ్రిలో షూటింగ్ అనగానే నేను ప్లాన్లు వేసేసుకొని, మనం మార్నింగ్ బొమ్మిడాయల పులుసు, సాయంత్రం బొమ్మిడాయల ఫ్రై, ఇట్లా అంతా ప్లాన్లు వేసుకొని వెళ్ళి నాకు అమీబియాసిస్ తగిలి అన్నం ముందుంది కానీ తినలేకపోతున్నాను. అప్పుడు నాకు అర్థమైంది చేతికి అనేది నోటికి అందకుండా ఉండడం అంటే ఏంటనేది. సో మెల్లగా ఈ ఎక్స్పీరియన్సెస్ ఆల్ మేడ్ మీ అండర్స్టాండ్ యూ నీడ్ టు బీ థ్యాంక్ఫుల్ ఫర్ ఎవ్రీ స్మాల్ థింగ్. ఓకే. ఈరోజు మీకు భోజనం ప్లేట్ మీద ఉంది అంటే దానికి థ్యాంక్స్ చెప్పాలి. ఆ భోజనం మీ నోట్లోకి వెళ్తుందంటే థ్యాంక్స్ చెప్పాలి. ఆ భోజనం మీరు అరిగించుకోగలుగుతున్నారంటే దానికి థ్యాంక్స్ చెప్పాలి. అన్నిటికీ భగవంతుడికి థ్యాంక్స్ చెప్పండి, లేకపోతే యూనివర్స్కి థ్యాంక్స్ చెప్పండి, లేకపోతే మీకేం నమ్మకం ఉంటే ఆ నమ్మకానికి థ్యాంక్స్ చెప్పండి. బట్ గ్రాటిట్యూడ్ ఈజ్ ద బెస్ట్ ఫార్మ్ ఆఫ్ ప్రేయర్.